శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెలలోని రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే, అక్టోబర్ 11వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 15వ తేదీ రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం ఇది కొద్దిగా ఏదో దోబూచులాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు పండగ, దసరా పండుగ 12వ తేదీ విజయదశమి పర్వదినం. మరి ఖర్చు బాగా ఉంటుంది, కానీ మనసు మాత్రం ఏదో కొంత బాధగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కోసారి తండ్రితో కానీ, చిన్నాన్న కానీ, పెదనాన్న కానీ, మేనత్తలతో కానీ, ఫోన్లో కానీ ముఖామి మాట్లాడాలన్నా ఏదో బాధ. దీనికి తోడు ఏదో మనకేదో అదృష్టం ఏదో తగ్గిందే అనేటువంటి ఒక లోపల ఇంటర్నల్ ఒపీనియన్. ఇలా ఎందుకు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. ఈ 11వ తేదీ ప్రారంభమే అష్టమ చంద్రుడు సంచారంతో మొదలవుతుంది. అంటే మీ రాశికి 8వ స్థానంలో అష్టమ చంద్ర దోషం. ముఖ్యంగా అది 12వ తేదీ శ్రవణ నక్షత్రం రోజున చంద్రుడు తన స్వనక్షత్రంలో ఉంటాడు. శ్రవణ నక్షత్రం అష్టమ చంద్ర దోషం అంటారు. అయితే ప్రారంభంలో 11వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మాత్రం కొంచెం మనసంతా ఆనందంగా ఉంటుంది. శ్రీమతితో శ్రీవారు కావచ్చు, శ్రీవారితో శ్రీమతి కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, మధ్యాహ్నం దాకా దర అన్నీ మాట్లాడొస్తుంటే హాయిగా ఉండదు. అక్కడి నుంచి బ్రేక్ పడిపోతుంది. సరే, 11వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బ్రహ్మాండం ఉంది కదా, ఇది ఇలాగే కొనసాగవచ్చేమో అనుకోవచ్చు. అది కొనసాగదు. కనుక ఈ అష్టమచంద్ర దోషం ఎప్పటిదాకా ఉంటుంది? 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలు కొనసాగుతుంటుంది. అంటే అది మధ్యలో పండగ వచ్చేసింది. కనుక అష్టమచంద్ర దోషం అనేటువంటిది ఒక మంచిది కాదు. చేసేటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఆలోచన చేసేటువంటి విధి విధానంలో కావచ్చు, వృత్తుల్లో, వ్యాపారాల్లో ఏదైనా సరే అష్టమ స్థానంలో చంద్రుడు ముహూర్తాలు పెట్టుకున్న సమయంలో కూడా అష్టమంలో చంద్రుడు ఉన్నాడా అని పండితుల వారిని ప్రశ్నించి, అయ్యా చంద్రుడు లేకుండా ఉండే ముహూర్తం పెట్టండి అని. ఈ మధ్యకాలంలో చాలా పంచాంగాలు అష్టమంలో చంద్రుడు ముహూర్తాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని దేవస్థాన పంచాంగాలు ఉన్నాయి. ఆ దేవస్థాన పంచాంగాలు అష్టమంలో చంద్రుడు ఉన్నా ఇచ్చి పారేస్తారు. వాళ్ళు ఏం పోయా, కొట్టుకొని చచ్చేది ఎవరు? వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు. కనుక అష్టమ చంద్ర ముహూర్తాలు, అష్టమ కుజ ముహూర్తాలు ఇవ్వకూడదు. అది యాజ్ పర్ డిగ్రీస్లో చూసుకోవాలా. చూసుకొని కుజుడు ఏమైనా తగులుతున్నాడా, లేక చంద్రుడు ఏమైనా తగులుతున్నాడా లేదా అనే విషయాన్ని గమనించాలి. అలా గమనించేదిలే మనకు ముహూర్తాలు కావాలా, మన పంచాంగం మార్కెట్లో ఎక్కువ అమ్ముడుపోవాలా, అంతే. ఆ విధంగా పంచాంగం దాదంతా కన్ను పొడుచుకున్నా కూడా కనపడినటువంటి అక్షరాలతో వస్తున్నాయి పంచాంగాలు. కనుక నేనేదో వాళ్ళని వ్యతిరేకించి కడుపు మంటతో మీద చెప్పేటువంటి విషయం కాదండి. నిజమే, పంచాంగాలు అమ్ముకోండి, బాగానే ఉంది. కానీ పెట్టే ముహూర్తం మంచి ముహూర్తం పెడితే ఆ పండితులు ఏం చేస్తారంటే, పలానా సిద్ధాంతి గారు పెట్టారు, నేను పెద్ద గొప్ప దేవస్థాన సిద్ధాంతి గారు కదా అని చెప్పి గబగబా ముహూర్తం పెడితే ఇక్కడే కొట్టుకొని వచ్చాను. ఈ అష్టమ చంద్ర అనేటువంటి నేను రాశి బలతలు అప్పుడప్పుడు చెబుతుంటా. కానీ కరెక్ట్గా పండగ రోజు వచ్చేసింది. 11వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి అష్టమ చంద్ర దోషం 13 దాకా ఉంది. దీంతోపాటు నెక్స్ట్ తండ్రితో కానీ, పెద్దవారితో కానీ కొంచెం జాగ్రత్తగా మీ మనసులో ఉన్నటువంటి విషయాలు, ఏదైనా ఆస్తి విషయాలు, ఏదైనా పండగకి వచ్చారు కదా కొంచెం ప్రస్తావిద్దామనేటువంటితో మాత్రం దయచేసి ప్రస్తావించకండి. కాకపోతే ఈ నెల కాకపోతే ఇంటికి పోయిందా ఫోన్లో మాట్లాడవచ్చు. ఇంకొకటి ఇన్ కేసు వారు ఏదైనా మాట్లాడారనుకో, మీరు దానికి ఎక్కువగా ఏదైనా రంగు, రుచి, వాసన పులిమేసేసి చేస్తే మొదటికి మోసం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో టేక్ కేర్. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే, 15వ తేదీ రాత్రి 10 గంటల 8 నిమిషాలతో ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 4 గంటల 11 నిమిషాల వరకు ఉండేటువంటి సాయంత్రం 4 గంటల 41 నిమిషం వరకు ఉండేటువంటి సమయం మాత్రం అమ్మా ఇది కొంత గాలి పీల్చుకుంటారు. అమ్మయ్యా పండగ ఏదో అయిపోయింది. అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? పండగ అయిపోయింది అనేటువంటిది పండగ 12కి అయిపోయింది, 13 పోయింది, 14 పోయింది, 15వ తేదీ రాత్రి పడుకొని నిద్రపోతారు, డిన్నర్ చేసి పడుకుంటారు, 16వ తేదీ నిద్ర లేచింది అప్పుడు వెళ్ళిపోయింది పండగ. ఏమైంది, ఏంటి అంత ఇబ్బంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదో కొంత లోపం ఏదో మీకు మనసులో ఉంటుంది.
అది లోపల వెళ్ళిపోయింది. ఒక్కోసారి కొంతమంది బంధువులు ఏదైనా వస్తే మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు ఆలోచన చేసేవాడు ఉంటారు కదా. అంటే మీరు అలా ఉంటారని కాదండి, కొంతమంది ఉంటారు. కనుక ఏదో కొంత ప్రశాంతంగా ఉంటారు. మీ రాజ్యస్థానం బాగా ఉంటుంది, డెవలప్మెంట్ బాగా ఉంటుంది, వృత్తి బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, లాభస్థానం పరిడవిల్లుతుంటుంది. ఏ కార్యక్రమం పెట్టినా కూడా మనకేదో 4 రూపాయలు వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ భావనలు ఉంటాయి. ఒక్కోసారి మీకు ఆ భావన లేకపోయినా అలాంటి భావనలు ఈ చెప్పేటువంటి పక్కన రెడీగా తోడుగా ఉంటారనమాట. ఆ గ్రహ సంచారం ఆ విధంగా ఉంది డెవలప్మెంట్స్కి. పైగా అదృష్ట స్థానంలో ఏదో లోపం ఉందేమో అని మొన్న అనుమానం ఉంటుంది కదా. అనుమానం ఇప్పుడు మాకేం అదృష్టం లోపం లేదు, ఆ లోపం ఉంది అనేది గతంలో ఎప్పుడు, ఇప్పుడు మాత్రం మాకు అదృష్టం బాగానే ఉన్నట్టుగా ఉంది అనేటువంటి భావన బలంగా మనసులో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కొంచెం చకచక పావులు కదపడానికి అవకాశం ఉంటుంది. ఏం చేస్తే మనసంతా ఏదో నీరు కారిపోయేటువంటి ఆలోచనలు పెట్టుకొని చేస్తే ఆ పని కూడా నీరు కారిపోతుంది. అలా కాకుండా కొంచెం బాగా ఆశావాదంతో పనిచేస్తుంటే, చేసే కార్యక్రమాల వైపు కూడా ఆశావాదంతో దూసుకు వెళ్తుంటే ఫలితాలు కూడా అద్భుతంగా యోగించే విధంగా లాభస్థానంలో విజయాలు మీరు అట్లా విశేషంగా సిద్ధించిన విధంగా పరిస్థితులు ఉంటాయన్నమాట. కానీ కొంచెం నిద్రమత్తుతో లేకుండా కొంచెం చక్కగా సమయానికి షార్ప్గా మీ మనసుకి బుర్రకి పదును పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ సమయంలో. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, ఇది కొద్దిగా అటు ఇటుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అటు ఇటు అంటే ఏమిటో, 19వ తారీఖు సాయంత్రం 4:41 నుంచి 20వ తారీఖు వరకు, 19వ సాయంత్రం నుంచి 20వ అర్ధరాత్రి వరకు ఇది కొద్దిగా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. షేర్ మార్కెట్ దూసుకుంటుంది ఇది. ఆ తర్వాత 21 కూడా కొంత ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉంది కదా, 21 నుంచి 31 ఫలితం, దాంట్లో కూడా కొంచెం తగులుతుంది ఈ ఖర్చు అనేటువంటిది. సో టోటల్గా చెప్పాలంటే 20-21 కూడా ఖర్చు కొంత దండిగా ఉంటుంది. మళ్ళా దండిగా ఉంటుందంటే రాబోతున్నది పండగ ఉంది కదా, దీపావళి పండుగ. మరి దీపావళి పండుగ పిల్లలకి బాణసంచ వ్యవహారాలు ఉంటాయి, ఆ పైగా దట్టది నెలాఖరు, కనుక ఇలాంటివన్నీ ఉంటాయి కనుక కొంచెం మతి మరుపు కూడా లైట్గా వచ్చేదను ఉంటుంది. ఆ సమయంలో దేనికి టెన్షన్స్ వల్ల మతి మరుపు వస్తుంది అంతే తప్ప ఏదో అల్జీమర్స్ వ్యాధి లాంటిది వచ్చింది కాదు. కొంచెం మతి మరుపు కూడా ఉంటుంది. దేనికంటే కొంచెం ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తుంటారు. ఈ దీర్ఘంగా ఆలోచన చేసిన కారణంగా సమయానికి కొన్ని గుర్తురావు. అంత పని అంతా అయిపోయిన తర్వాత ఒకచోటికి వెళ్తారు, మాట్లాడతారు, వస్తారు, వచ్చింది అబ్బా ఫర్గాట్ అండి, అసలు విషయమే చెప్పడానికి అనుకున్నాను, ఆ విషయం మర్చిపోయినానండి అని ఫోన్ చేసి చెప్పొచ్చు. ఎవరన్నా ఫోన్ కాదు, ముఖాముఖి చెప్పేటువంటి మాట అని. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, 20వ తారీఖు ఎవరితోన్నా మాట్లాడాలంటే చిన్న పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోపోయి ఆ పేపర్ చూసుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఉత్తమోత్తం. అంతే తప్ప ఏదో గుర్తుంటాయని మాత్రం అనుకోవద్దు. ఈ ప్రస్తుత రోజుల్లో పెద్ద పెద్ద మేధావులకే టెన్షన్స్ వల్ల సమయానికి మర్చిపోతుంటారు. ఏదైనా కొంచెం చిన్నపాటి చెప్పాలనుకుంటారు, చెప్పలేకపోతారు. అది నెక్స్ట్ అయిపోతే మిథున రాశి వారికి నక్షత్రం వైజ్ కొంత వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. అవి ఎప్పుడెప్పుడు తెలుసుకుందాం. అదేంటి, మృగశిర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించిన మృగశిర మిథున రాశి జాతకులకి 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:23 ప్రారంభమై 19వ తేదీ శనివారం ఉదయం 10:46 వరకు మృగశిర నక్షత్రం 3-4 పాదాల వరకు అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేకమైన సమయము. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకునవచ్చును. నెక్స్ట్ రెండవది ఆరుద్ర నక్షత్ర జాతకులకి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 19వ తేదీ శనివారం ఉదయం 10:46 ప్రారంభమై 20వ తేదీ ఆదివారం ఉదయం 8:30 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అది ఒక విధంగా విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. 3వ నక్షత్రం ఉంది మిథున రాశిలో. అదేమిటంటే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 20వ తేదీ ఆదివారం చిట్ట చివరి రోజుతో పాటు వీళ్ళకి 2 టైములు ఉన్నాయి, ముందు రోజులు ఉన్నాయి. అది ఎప్పుడంటే పండగ పూటే దసరా రోజునే, దసరా ఉదయాన్నే 5:25 నుంచి 13వ తేదీ 13 ఉదయం అనుకోండి, 12 ఉదయం నుంచి 13 ఉదయం దాకా పండగ పూటే అనమాట. పండగ పూట డే అండ్ నైట్ 2 పక్కల ఉంది. అలాగే చిట్ట చివరి 20వ రోజు. కనుక
పండగ పూట 12వ తేదీ నుంచి 13వ తేదీ, తిరిగి 20వ తేదీ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు. కనుక ఈ టైం కూడా వ్యతిరేకమైన సమయం. కనుక ఈ సమయంలో కూడా కొంచెం కామ్గా ఉంటూ క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాల వైపే మొగ్గు చూపడం అనేది చాలా ఉత్తమోత్తమం. అంతమించి గొప్పగా ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్య గమనిక ఏంటంటే 17వ తేదీ గురువారం, 17వ తేదీ గురువారం, ఆ రోజే తులా సంక్రమణం అంటారు. పితృకారకుడు ఎవరు? రవి. అలాంటి పితృకారక గ్రహమైనటువంటి రవి మీకు పంచమ స్థానంలో, సంతాన స్థానంలో ఆయన తులారాశిలోకి సంక్రమణం చేస్తాడనమాట. సంక్రమణ అంత ప్రవేశం చేస్తాడు. ఆ రోజు కొంతమంది ఏమన్నా తర్పణ కార్యక్రమాలు వదిలేవారు ఉంటారనుకోండి. అలాంటి వరకు సమయం ఏంటంటే ఖచ్చిత సమయం చెప్తాను. తులా సంక్రమణ పుణ్యకాలము. దాన్ని ఆ పుణ్యకాలం ఉదయాన్నే 6:04 ప్రారంభమై 10:04 వరకు ఉంటుంది ఈ పుణ్యకాల చక్రం అనమాట. కనుక ఆ పుణ్యకాలంలో తర్పణ కార్యక్రమం వదిలేవచ్చు. దాన్ని విశ్వత్ పుణ్యకాలము అంటారు. మనకు మకర సంక్రమణ పుణ్యకాలము, కర్కాటక సంక్రమణ పుణ్యకాలమే విశ్వత్ అంటే తులా సంక్రమణం. ఆ పుణ్యకాలంలో అవకాశం ఉంటే మీరు పితరులకి చక్కగా నమస్కారాలు పెట్టుకుంటూ తర్పణ కార్యక్రమాన్ని ఆచరించవచ్చు. శుభం.